2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. యూట్యూబర్ కోమలి ఎవరైతే ఉన్నారో తను సూసైడ్ చేసుకోవడం ప్రెజెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కలకలం రేపుతుంది అని చెప్పొచ్చు. సో లవ్ బ్రేకప్ అయింది. దాని వల్లనే తను సూసైడ్ చేసుకోవడం అని వింటూ ఉన్నాం. అసలు ఏం జరిగింది సార్? అంటే ఈ కోమలి అన్న ఆవిడ ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్‌స్టా అండ్ యూట్యూబ్‌లో కూడా బాగా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈవిడ ముఖ్యంగా లైఫ్ స్టైల్ సంబంధించి అదేవిధంగా వ్యక్తిగత జీవితాలు అంటే ఎలా లైఫ్ స్టైల్ డీల్ చేయాలి, పర్సనల్ ఎమోషన్స్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అదేవిధంగా పర్సనల్ కేర్ సంబంధించి లైఫ్‌లో గ్రోత్‌కి సంబంధించి, అదేవిధంగా లైఫ్ స్టైల్ ముఖ్యంగా అమ్మాయిల యొక్క లైఫ్ స్టైలు వీటికి సంబంధించి సోషల్ మీడియాలో బాగానే రెగ్యులర్‌గా వీడియోలు చేస్తూ ఉంది. సుమారుగా 23 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి కోమలి అన్నటువంటి ఈ అమ్మాయి ఇంతకుముందు కూడా గతంలో ఒకసారి ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేయడం, అప్పుడు పేరెంట్స్ ముఖ్యంగా బంధువులందరూ కూడా దగ్గర తీసి ఆమెను మరలా కాస్త మాట్లాడిన తర్వాత అది విరమించుకోవడం. ఒకసారి ఇంతకుముందు కూడా ట్రై చేశారు ఆవిడ. ఓ 6 మంత్స్ వరకు కూడా. అంటే మెయిన్ ఇదంతటికి కూడా కారణం ఏంటంటే ప్రేమ వ్యవహారం. అంటే ఈ లవ్ బ్రేకప్ అన్నదే ప్రధాన కారణంగా మనకైతే కనిపిస్తున్న కథనాలు అయితే మనకు అలానే వినిపిస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం అంటే ఫిబ్రవరి 24థ్ మధ్యాహ్నం తన ఇంట్లోనే ఫ్యాన్‌కి ఉరేసుకొని చనిపోయినట్టుగా తెలుస్తోంది. దీనంతటికి కూడా మూల కారణం ఏంటంటే ఒక 3 ఇయర్స్ నుంచి కూడా తను ఒక లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంది ఒక అబ్బాయితోటి. అతను కూడా ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, ఒక యూట్యూబర్‌గా ఉన్నాడు అతను కూడా. అయితే వీళ్ళిద్దరి మధ్య కాస్త సాన్నిహిత్యం పెరిగి పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయంలో అతడు ఆమెకి, అతనికి మధ్య ఉన్నటువంటి ఎక్కడో కాస్త డిఫరెన్సెస్ రావడం వల్ల కొన్ని సందర్భాల్లో ఈమె కూడా అంటే చిన్న ఏజ్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే 23 ఇయర్స్ అంటే వెరీ స్మాల్ ఏజ్. ఆ టైంలో ఒక పరిచయాలు ముఖ్యంగా ఇటువంటివి మీడియాలో చెప్పేటప్పుడు మనం అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పి యూట్యూబ్‌లో వాటిలో మనం మాట్లాడడం వేరు. పర్సనల్‌గా వచ్చేసరికల్లా వాటిని ఎలా ఫేస్ చేయాలన్నది అది చాలా పెద్ద టాస్క్ అది. ముఖ్యంగా పేరెంట్స్ అందుతున్న బంధువులు చెప్తున్న సమాచారం మేర ఏంటంటే ఆమె కొద్ది నెలలుగా చాలా డిప్రెషన్‌లో ఉందని, ఎవరితో మాట్లాడట్లేదు. తర్వాత రీసెంట్‌గా తను పోస్ట్ చేసినటువంటి కొన్ని వీడియోస్ కూడా మనం చూసినట్లయితే ఆమె డిప్రెషన్ సంబంధించి కాస్త సాడ్ ఎమోషన్స్‌తో ఉన్నటువంటివి ఇట్లాంటివి ఎక్కువగా ఆవిడ పోస్ట్ చేస్తూ రావడం కూడా గమనించారు. అయితే ఇలా ఎందుకు చేస్తుందంటే బహుశా డిప్రెషన్‌లో ఉందేమో. ఇంతకుముందు కూడా లవ్ బ్రేకప్ అయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి సాడ్ ఎమోషన్స్ అవన్నీ కూడా ఆవిడ చేస్తున్న పోస్టింగ్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే సడన్‌గా ఆల్ ఆఫ్ సడన్‌గా కొద్ది రోజులుగా ఆవిడ కంప్లీట్‌గా వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా స్టాప్ చేశారు దానికి సంబంధించి. బట్ అంతర్గతమైన కారణాలు ఏంటన్నది అయితే మనకి ఇప్పటికే తెలియదు. పోలీసుల యొక్క విచారణలో తెలిసే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఎవరైనా కూడా లవ్ ఫెయిల్యూర్ అయ్యి వీళ్ళ వల్లనే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అని కనుక తెలిస్తే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా? ఎగ్జాక్ట్‌లీ. డైరెక్ట్‌గా అయితే ఆత్మహత్య సూసైడ్ చేసుకున్నాం అన్నటువంటి ఊహాగానాలకి లేకపోతే ఏదో జరిగి ఉంటుందని చెప్పి ఊహాగానాల మీద ఐపీసీ 306 అనేది ఇంపోజ్ అయ్యే అవకాశం ఉండదు. ఐపీసీ 306 అంటే ఏంటంటే అబెట్మెంట్ ఆఫ్ ద సూసైడ్. సూసైడ్‌కి చేసుకున్నందుకు గాను 306 సెక్షన్ ఇంపోజ్ అవుతుంది. ఇక్కడ బలమైన కారణాలు కూడా మనం కోర్టుకు చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే హెరాస్మెంటు, చీటింగు, థ్రెటనింగు, అదేవిధంగా పెళ్లి చేసుకుంటానని మ్యారేజ్ ప్రపోజల్ చెప్పి మ్యారేజ్ చేసుకోకుండా ఉన్నాడని చెప్పి కొన్ని సహేతుకమైనటువంటి కొన్ని ఆధారాలు కానీ కోర్టుకు చూపించగలిగితే అటువంటి సందర్భాల్లోనే ఉంటుంది. ఇకపోతే ఈమె రీసెంట్గా మనకు తెలిసిన న్యూస్ ప్రకారం ఒక సూసైడ్ నోట్ కూడా తను రాసినట్టుగా తెలుస్తుంది. ఆ సూసైడ్ నోట్లో కూడా పోలీసులు అయితే బయటకు ఇంకా పబ్లిక్లో రివీల్ చేయట్లేదు. అందులో 3 పాయింట్స్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. నా సూసైడ్కి ఎవరో కారణం కాదని, నా బంధువులకు కానీ నా పేరెంట్స్ని కానీ ఈ విషయం చెప్పి ఎక్కడిని వాళ్ళని హింసించకండి, పెద్దగా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి అందులో మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు పోలీస్ ఇంట్రాగేషన్ ఎలా ఉంటుందంటే ఆ సూసైడ్ నోట్ ఆవిడే రాశారా, ఆవిడ రాయలేదా, అంటే ఆవిడ రాసేసిన తర్వాత ఎంతసేపట్లో ఆవిడ సూసైడ్ చేసుకున్నారు, ఫ్యాన్ ఊరేసుకున్నారు, ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు, అంతకుముందు ఆవిడ లాస్ట్ కాల్స్ ఎవరెవరితో మాట్లాడారు, వాట్సాప్ మెసేజ్ ఎవరితో మాట్లాడారు, చాటింగ్స్ ఎవరితో మాట్లాడారు, ఇవన్నీ కూడా వాళ్ళని పిలిచి ఇంట్రాగేషన్ చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తారు. సింపుల్గా సూసైడ్ అని చెప్పి పోలీసులు కేసు క్లోజ్ చేసే అవకాశం కూడా ఉండదు. అంటే అవన్నీ కూడా ఫోరెన్సిక్ ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తారు. ఆ ఎంక్వైరీస్, మెసేజెస్, చాట్స్ లిస్టు, ఎంక్వైరీస్, కాల్స్ లిస్టు, ఆ కాంటాక్ట్స్ అన్నీ కూడా తీసుకొని మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే మనకి బయటకు అందిన న్యూస్ మేరకు ఏంటంటే జస్ట్ ఓన్లీ బ్రేకప్ వల్ల డిప్రెషన్లోనే చనిపోయిందని మనకు తెలిసిన కారణాలు ఉండొచ్చు. కానీ పోలీసుల యొక్క విచారణలో మాత్రం ఇంకా పూర్తిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. దీని కేసు కూడా ఖచ్చితంగా కేసు ఫైల్ అవుతుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంట్రాగేషన్స్, విచారణలు కూడా చేస్తారు. అటు బంధుమిత్రులు, స్నేహితులు, బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన కూడా విచారణ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఇలా సోషల్ మీడియాలో 10 మందికి మనం ఆదర్శంగా ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్తూ కాస్త సోషల్ మీడియాలో అందరిని ఇన్స్పిరేషనల్గా ఒక యూట్యూబర్గా
ఎదుగుతున్నటువంటి ఒక చిన్న అమ్మాయి 23 ఇయర్స్ అంటే వెరీ స్మాల్ ఏజ్ ఈ టైంలో. ఇంకా అంటే భవిష్యత్తు మీద ఇప్పుడిప్పుడే ఆశలు వెలుగుతున్నటువంటి ఆ అమ్మాయి ఇలా అర్ధాంతరంగా ముగించుకోవడం మాత్రం ఎవరు కూడా చేయరు. కానీ ఒకటి, సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిది. ఇక్కడే మనకి అట్రాక్షన్స్, ఇన్ఫాచ్యుయేషన్స్ ఇవన్నీ కూడా ఆకర్షణలకు లోనయ్యే ఆ ఏజ్ కూడా అటువంటిది. అంటే ఏదో పరిచయం చేసేద్దాం, ప్రపంచంలో ఒక సెలబ్రిటీ హోదాగా వెళ్దాం అని చెప్పి ఈ రంగుల ప్రపంచంలోకి, ఆశల ప్రపంచంలోకి వచ్చే చాలామంది యువకులకి నేను చెప్పే ఒకటే, ఇక్కడ చట్టాలు న్యాయాలు ఎన్నినప్పుడు కూడా సోషల్ మీడియాని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకుంటారు. డిప్రెషన్ అన్నది చాలామంది యువకుల్లో ఈరోజు చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ఒక సమస్య కూడా. Yes. చాలా ప్రాబ్లం. ప్రేమికుడు అంటే తన లవర్ తనతో మాట్లాడలేదని, తను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదని చెప్పి తను అవాయిడ్ చేస్తున్నాడని, నేను కాకుండా వేరే అమ్మాయితో తను క్లోజ్ రిలేషన్షిప్లో ఉన్నాడని, ఇట్లాంటి విషయాల మీద చాలా సందర్భాల్లో ఈ డిప్రెషన్కి అమ్మాయిలు చాలామంది లోనవుతూ ఉంటారు. ముఖ్యంగా కోమలి విషయంలో వాళ్ళ పేరెంట్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ, ప్రీవియస్ అమ్మాయి ఇంతకుముందు ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయాల్లో కూడా డిప్రెషనే ప్రధాన కారణం అని కూడా చెప్పడం, దాంతోపాటు ఆవిడ పబ్లిష్ చేసిన కొన్ని వీడియోలు కూడా చూస్తే అవన్నీ కూడా సాడ్ ఎమోజీస్, సాడ్ సంబంధించినటువంటి కంటెంట్స్ చేస్తూ ఉంటాడు. ఇంతకుముందు లైఫ్ గ్రోత్ ఎలా ఉండాలి, లైఫ్ అంటే ఏంటి, లైఫ్ స్టైల్ ఎలా డీల్ చేయాలి, ఇన్స్పిరేషనల్ వీడియోస్ చేస్తున్నటువంటి ఈ అమ్మాయి ఆలోచనగా వాటన్నిటిని పక్కన పెట్టి గడిచిన 6 monthsలో ఉండడం. అంటే ఈ సందర్భాన్ని ముఖ్యంగా పేరెంట్స్ గమనించాలి. తమ పిల్లలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో, ఆ పిల్లలు వచ్చిన మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ, అంచనా వేస్తూ మంచి కౌన్సిలింగ్ తోటి ఒక కౌన్సిలర్ని సంప్రదించి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఒక ట్రీట్మెంట్ కానీ ప్రాపర్గా ఇప్పించగలిగితే ఎలాంటి వాళ్ళైనా సరే మరలా మనం వాళ్ళని వెలుగులో తీసుకొచ్చి మరలా, ఎందుకంటే ఆమెలో ఒక టాలెంట్ ఉండబట్టే కదా ఈరోజు ఆమె ఒక యూట్యూబర్గా ఎస్టాబ్లిష్ అయింది. ఈరోజు మనం కూడా ఇక్కడ వీడియో చేస్తున్నాం. సో అటువంటి టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ చిన్న కారణాల వల్ల, చిన్న సమస్యల వల్ల తమ లైఫ్ని వాళ్ళు అక్కడ ముగించేసుకోవడం అనేది ఏ సొసైటీ కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వదు. ఆటవిక సమాజంలో లేం కదా, మనందరం కూడా మోడర్న్ సొసైటీలో ఉన్నాం. డిప్రెషన్స్ రావడం సహజమే, కానీ వాటిని ఎట్లా అవాయిడ్ చేయాలి? ఈరోజు సోషల్ మీడియాలో యూట్యూబ్ కానివ్వండి, రకరకాల ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, రకరకాల మోటివేషన్ క్లాసెస్ ఉన్నాయి. వాటిని ఎవరినో ఒకరిని సంప్రదించి అటెండ్ అయ్యి మాట్లాడి పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకున్నా సరే, అట్లీస్ట్ ఒక మాలాంటి అడ్వకేట్ని సంప్రదించి ఒక పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకున్నా అట్లీస్ట్ ఏంటంటే వాళ్ళకు కొంత రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది. మెంటల్ రిలీఫ్ కానీ, లీగల్ కౌన్సిలింగ్ కానీ తీసుకుంటే రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏదో క్లీన్ చిట్ అని నేను చెప్పడం కాదు, కానీ చాలామంది మోర్ దాన్ 90% ఆఫ్ ఈ కాంపిటీషన్ ప్రపంచంలో డిప్రెషన్ లోన్ అవుతారు. అంటే వాళ్ళ వీడియోల కన్నా మా వీడియోలో బాగా వెళ్ళాలి, మంచి కంటెంట్ రావాలి, అద్భుతంగా ఉండాలని ఎవరికి వాళ్ళే పోటీ పెట్టుకుంటున్నారు. లేనిపోయిన అంటే కృత్రిమంగా ఉన్నటువంటి ఒక పోటీని క్రియేట్ చేసుకొని చివరికి ఏదో లవర్ మీద అతను డిప్రెషన్ లోన్ అయిపోవడం, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేయడం, కాంపిటీషన్ ప్రపంచంలో ఎదుగుదల లేకపోవడం, ముఖ్యంగా అమ్మాయిలు ఏంటంటే ఇన్ఫాచ్యుయేషన్స్, అట్రాక్షన్స్గా లోనవడం. కొంతమంది ఎంత బలంగా బయట కనిపించినప్పటికీ కూడా అంతర్గతంగా కూడా వాళ్ళు చాలా వీక్గా కనిపిస్తారు అమ్మాయిల విషయంలో మాత్రం. అలాంటిది కోమలి విషయంలో, కోమలి యొక్క పూర్తి డీటెయిల్స్ స్వస్థలం విశాఖపట్నం అని తెలుస్తుంది. ఆవిడ ఇప్పుడు ఇక్కడ మణికొండ దగ్గర చిత్రపురి కాలంలో నివసిస్తుంది ఆవిడ. సో దీనికి సంబంధించిన పోలీసులు దీని మీద కాస్త ఇంటరాగేషన్ చేసి పోలీసులు తొందరలోనే దీని మీద ఒక ప్రకటన చేస్తారని నేను అనుకుంటున్నాను. బట్ ఏదేమైనప్పుడు కూడా ఒక యూట్యూబర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇలా జరగకుండా ఉంటే బాగున్ను. బహుశా ఎవరు కూడా ఇలాంటి విషయాల్లోకి సాహసాలు చేయొద్దని అయితే మనం తప్పనిసరిగా కోరుకుందాం. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.